వయోజన విద్య. వయోజన విద్య అంటే ఇది ఎప్పటి నుండి అంటే 15 నుండి 35 సంవత్సరాలు. అక్షర జ్ఞానంలోను సంఖ్యా పరిజ్ఞానంలోను స్వశక్తిని పొందడం. తర్వాత జీవన స్థాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అలవరుచుకోవడం. జాతీయ సమైక్యత, పరిసరాల పరిరక్షణ, స్త్రీ సమానత్వం, చిన్న కుటుంబ సూత్రాలు అనే 4 జాతీయ విలువలు పెంపొందించడం. జాతీయ సమైక్యత, పరిసరాల పరిరక్షణ, స్త్రీ సమానత్వం, చిన్న కుటుంబ సూత్రాలు. ఈ 4 జాతీయ విలువలను పెంపొందించడం. అయితే వయోజన విద్యా లక్ష్యాలను సాధించడానికి చేపట్టిన ఉపగమాలు ఏంటంటే కేంద్ర ఆధారిత ఉపగమం. తర్వాత ఏంటంటే వాలంటరీ ఆధారిత ఉపగమం. వయోజన విద్యా కేంద్రాలు, తర్వాత ఎన్జిఓలు, తర్వాత నెహ్రూ యువత కేంద్రాలు, తర్వాత ICDS కార్యక్రమం, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం అన్నమాట. తర్వాత వాలంటరీ ఆధారిత ఉపగమం, ఎలాంటి జీతం లేకుండా వాలంటీర్లు స్వచ్ఛందంగా అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయడం. అంటే NCC విద్యార్థులు, తర్వాత టెలివిజన్ కార్యక్రమాలు. తర్వాత ఇందులో అండర్గాగి అనేది ఏంటంటే వయోజనుల అక్షరాస్యతకు సంబంధించిన కార్యక్రమం. అండర్గాగి అనే పదం ఏంటంటే గ్రీకు భాష నుండి వచ్చింది. ఇది ఏ భాష నుండి వచ్చింది? గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలో అండర్గాగి అర్థం ఏంటంటే పురోభివృద్ధి చెందుతున్న మనిషి. అండర్గాగి అనేది వయోజనులు ఎలా నేర్చుకుంటారో తెలిపే పద్ధతి. అండర్గాగి సిద్ధాంతంలో 5 ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. ఇందులో 5 ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే జీవన పరిస్థితులు, తర్వాత అభిరుచులు,
ఆలోచనలు, అనుభవాలు, వ్యక్తిగత వ్యత్యాసాలు. వయోజనలకు సంబంధించిన పై అంశాలను పరిగణలో తీసుకున్నప్పుడే వాటిలో అభ్యసనం జరుగుతుంది. తర్వాత జనసాల కార్యక్రమం. తర్వాత ఏంటి? జనసాల కార్యక్రమం. సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలి. సార్వత్రిక ప్రాథమిక విద్యను అందించాలి అనే ఉద్దేశంతో యుఎన్ఓ ప్రతినిధి సంస్థలైన యుఎన్డిపి, యునిసెఫ్, యునెస్కో, ILO, UNFA సాంకేతిక, ఆర్థిక సహకారంతో ఇండియాలో నడుపుకుంటున్న కార్యక్రమం అన్నమాట. జనసాల అంటే సమాజ పాఠశాల. జనసాల అంటే ఏంటి? సమాజ పాఠశాల. ఇది ముఖ్యంగా అణగారిన వర్గాల పిల్లల సమస్యలపై దృష్టి సారించింది. దీనిలో ఏంటంటే ఆర్బీసీ అంటే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్. తర్వాత SRBC స్పెషల్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్. తర్వాత NRBC నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్. ఇది రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్, ఇది స్పెషల్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ సెంటర్స్. జనశిక్షణ కేంద్రాలు. వీటిని వయోజన విద్యా కేంద్రాలు అంటారు. వయోజన విద్యా కేంద్రాలు అంటారు. సాక్షరతా మిషన్ కార్యక్రమం అమలు చేసే విద్యా కేంద్రాలను జనశిక్షణ కేంద్రాలు అంటారు. వీటిని జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో నెలకొల్పుతారు. వీటిని జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో నెలకొల్పుతారు. జిల్లా లోక్ శిక్షా సమితి చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్. జిల్లా లోక్ శిక్షా సమితి చైర్మన్గా ఎవరు ఉంటారో? జిల్లా పరిషత్ చైర్మన్. తర్వాత మండల లోక్ శిక్షా సమితి. చైర్మన్గా MPP. తర్వాత గ్రామ లోక్ శిక్షా సమితి చైర్మన్ ఎవరు? సర్పంచ్. జనశిక్షణ నిలయ నిర్వాహకుడిగా ఎవరు ఉంటారంటే ప్రేరక్. జనశిక్షణ నిలయ నిర్వాహకుడు ఎవరంటే ప్రేరక్. వీరిని స్థానిక ప్రాంతం నుండి ఎంపిక చేస్తారు. సమాజానికి ఇవి సాంస్కృతిక కేంద్రంగా వ్యవహరిస్తాయి. ప్రజలకు కనీస అక్షరాస్యత నైపుణ్యాలు అందిస్తాయి. కనీస
అక్షరాస్యత నైపుణ్యాలు అందిస్తాయి. ఉపయోగకరమైన పుస్తకాలు ఉంటాయి. ఉపయోగకరమైన పుస్తకాలు ఉంటాయి. మన రాష్ట్రంలో వయోజన విద్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మన రాష్ట్రంలో వయోజన విద్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సాక్షర భారత్ పథకం, ఈ సాక్షర భారత్ పథకం 2018 మార్చి 31తో రద్దయింది. మార్చి 31తో రద్దయింది. అంటే ఆవాస ప్రాంతాల పరిధిలో సుమారు 100 లేదా అంతకంటే ఎక్కువ మంది పాఠశాలకు వెళ్ళని పిల్లలు ఉంటే వారి గురించి ఏర్పాటు చేసేవి ఏంటంటే ఆర్బీసీలు. ఆవాస ప్రాంతాల పరిధిలో సుమారు 100 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు, పాఠశాలకు వెళ్ళని పిల్లలు ఉంటే వాళ్ళ గురించి ఏర్పాటు చేస్తారు. ఏవి? ఆర్బీసీస్. తర్వాత ఆవాస ప్రాంతంలో 20 మంది కంటే అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పాఠశాలకు వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు ఎన్ఆర్బీసీలు ఏర్పాటు చేస్తారు. అంటే ఎన్ఆర్బీసీ వాలంటీరు 10వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఇతనంటే హెచ్ఎం ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో ఉంటారు. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకుని తమ వయసుకు తగిన తరగతిలో నియత పాఠశాలలో చేరడానికి ఏర్పాటు చేయబడిన పాఠశాలను బ్రిడ్జ్ స్కూల్స్ అంటారు. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయిని చేరుకుని ఒక వయసుకు తగిన తరగతిలో నియత పాఠశాలలో చేరడానికి ఏర్పాటు చేయబడిన పాఠశాలలు వీటిని ఏమంటారు? బ్రిడ్జ్ స్కూల్స్ అంటారు. తర్వాత జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పాఠశాల, జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పాఠశాలలు ఎన్సిఎల్పి. భారత ప్రభుత్వం ఏంటంటే 1995 నవంబర్లో ప్రారంభించింది. ప్రమాదకరమైన పరిశ్రమలు, వృత్తులు, ప్రాసెస్ లాంటి వాటిలో పనిచేసిన పిల్లలను అక్కడ నుండి బయటకు తీసుకొచ్చి ప్రత్యేక పాఠశాల ఉంచి నైపుణ్యంతో కూడిన విద్యను, ఉచిత వసతిని కల్పించి పునరావాసం కల్పించడం అన్నమాట. ఇదేంటంటే 3 సంవత్సరాల పాటు నియత పాఠ్యపుస్తకాల పాఠ్య ప్రణాళిక ద్వారా బోధిస్తారు. నియత పాఠ్యపుస్తకాల పాఠ్య ప్రణాళికల ద్వారా బోధిస్తారు. దీని తర్వాత రెగ్యులర్ పాఠశాలలో చేరుతారు అన్నమాట. అయితే ఈ పాఠశాలను ఎవరు నిర్వహిస్తారంటే ఎన్జిఓలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళు నిర్వహిస్తారు.